సో పుష్ప 3 2028లో రిలీజ్ అవుతుంది, బరాబర్ అవుతుంది. కరెక్టే సార్, ఖచ్చితంగా అవుతుంది సార్. మైత్రి వాళ్ళు చెప్తున్నారు సినిమా ఖచ్చితంగా 2027లో షూట్ స్టార్ట్ అవుతుంది, 2028 ఎండింగ్ లోపు సినిమా రిలీజ్ కూడా అవుతుంది. సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా అల్లు అర్జున్ డబ్బింగ్ ప్రీమియర్ లో చెప్తాడు, ఓకేనా? బ్రో సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా కంప్లీట్ చేసి హిల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ డు పుష్ప 3 అండ్ దెన్ పుష్ప 3 2028లో రిలీజ్ అవుతుంది. కరెక్ట్ సార్ మీరు చెప్పింది 100%. విన్నాం 100% చాలా విన్నాం. ఖచ్చితంగా అవుతుంది, నో డౌట్ అవుతుంది. ఇంకేంటి ఇష్టం పుష్ప 3లో ఇప్పుడు ఏది నిజంగా అవుతుందా 2028 లో? గాడ్జిల్లాని పెడదాం సినిమాలో, బాగుంటుంది అవుతుంది. 2028లో వస్తుంది కాబట్టి గాడ్జిల్లాని పెడదాం. యా, ఇది ఇప్పుడు యాక్చువల్లీ అవతార్తో క్రాస్ ఓవర్. నో మ్యాన్, యు విల్ హావ్ డాక్టర్ డూమ్ క్యామియో ఇన్ పుష్ప 3. ఓకే, మన డూమ్స్ డే అయిపోగానే డైరెక్ట్ కనెక్షన్ దీనికే. బ్యాటిల్ వరల్డ్ స్పైడర్మన్ క్యామియో, బ్యాటిల్ వరల్డ్ టు పుష్ప వరల్డ్ కనెక్షన్ అయిపోతుంది డైరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక వచ్చిన కాస్టింగ్ అనౌన్స్మెంట్ లో 3 పేర్లు, క్రిస్ ఎవన్స్, మార్క్ రఫెలో అండ్ టామ్ హాలండ్ ఉన్నారు కదా, వాళ్ళు యాక్చువల్ దీంట్లో ఉన్నారు. అందుకే లేరు, అందుకే డూమ్స్ డే లేరా? లైక్ మేము 2026లో రిలీజ్ అయ్యే సినిమాకి మేము ఇక్కడ వర్క్ చేసుకుంటూ కూర్చుంటే 2027లో పుష్ప 3 ఎట్లా వస్తుంది అట్లా అందుకే కదా. అండ్ మళ్ళీ ఇది ఇప్పుడు మన మైత్రి వాళ్ళ ప్రొడక్షన్ లో, సుకుమార్ గారి డైరెక్షన్ లో, పుష్ప ఫ్రాంచైజ్ లో పుష్ప 2నే 3 ఏళ్ళు పడుతుంది, ఇది ఒక 5 ఏళ్ళు పట్టుద్ది. అంటే యాక్టర్స్ అందరు ఇక్కడ లాక్ చేస్తే అవెంజర్ సినిమా డిలే కావు. అందుకే రా మార్వెల్ సినిమా ఫెయిల్ అవుతున్నాయి. అసలు ఎవరు కాంట్రాక్ట్ రాయమన్నారు మైత్రితో పుష్ప ఫ్రాంచైజ్ కి? మార్వెల్ అవుతుంది చాలు, ఇక లాగదు. మరి ఎక్కువ లాగేసిన పుష్ప 3 రాదు అయ్యా, ఇది చెప్పినా కాదు రారే. పుష్ప 2కే కన్నీళ్ళు 20 ఏళ్ళు ఎత్తే కాదయ్యా, ఒక 3 ఏళ్ళ నేను నమ్ముతా, కనీసం 2030లో వస్తుందంటే నేను నమ్ముతా. అప్గ్రేడ్ అంట. కేక్ రైటింగ్ ఇది. ఇప్పుడు మన పోలీసులు స్మగ్లింగ్ ఎలా పట్టుకుంటారా? రావాల కాదు, ఎవరు రాలేదు. శశాంక్ గుడ్ వన్ కానీ బట్ దేవుడా కష్టం. గ్రూట్ కి శాండల్వుడ్ అప్గ్రేడ్, ఇంకేమున్నారా? షెకావత్ కి ఏమన్నా టైటానియం కోట్, సారీ అడమాంటియం కోటింగ్ క్యాలిఫైడ్ గా. బట్ అదే పుష్ప 3 ఐఎమ్ థింకింగ్ 2029 అని నమ్మేటండి. ఇప్పుడు చెప్తున్నాను SSMB 2027 వస్తాను నమ్మేటోని నేను. 29 నేను నమ్మేటోని. 2028లో పుష్ప 3 వస్తాంటే నేను ఎట్లా నమ్మంటా చెప్పు. 2026లో RC16, 2016 ఎండింగ్ లో 26 ఎండింగ్ లో RC17 స్టార్ట్ అయినా ఇట్ టేక్ 1.5 అనుకున్నా కానీ 2027 సచిన రిలీజ్ కాదు. సుకుమార్ అంటే టైం పట్టదారా? టైం పట్టుద్ది బ్రో. హైలైట్ ఇప్పుడు సుకుమార్ అంట 1 year లో ఈ సినిమా కంప్లీట్ చేసి 1 year లో పుష్ప 2 కంప్లీట్ చేసి 2028లో సినిమా రిలీజ్. చెప్పు ఇంకా ప్యారలల్ డైరెక్టింగ్ మ్యాన్. ఆప్టిమిస్టిక్ కదరా మన ఇద్దరు, నువ్వే చెప్పు. ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెకావత్ కనుక బతికొచ్చిందంటే ఇంకా దండం, మీరు తప్పేయండి, ఇంకా వేస్ట్ ఆఫ్ టైం. పుష్ప యాక్చువల్లీ అది లీక్ అయింది, బిహైండ్ ద సీన్స్ లో లీక్ అయింది. ఇప్పుడు శాండల్వుడ్ గోడ నుంచి సండ్రా గోడ నుంచి కాలిపోద్ది కదా, కాలిపోగానే షెకావత్ బయట పరిగెత్తుంటే పోలీసులు వాడిని ఆపుతారు. అక్కడ ఉంది సీన్ కట్ అయి ఉంది, లీక్ అయింది. సో అది మేబీ పుష్ప 3లో పెడతారు. సో షెకావత్ ఈజ్ అలైవ్. మేబీ ఆ బాంబ్స్ పెట్టింది అది కూడా షెకావత్ అయి ఉంటుంది. నా క్వశ్చన్ పుష్ప 2లో ఏం పీకలేని షెకావత్ పుష్ప 3లో ఏం పీకుతాడు? నేను కొంచెం హార్ష్ అనిపించు. పుష్ప 3లో పీకుదామని పుష్ప 2లో పీకలా. సైలెన్సే, ఇదంతా సైలెన్సే, ఇంకా ఏమీ లేదు అక్కడ. ఐ వాంట్ దిస్ ఎయిర్ టు బి వెయిటెడ్. చాలా బరువు ఉండాలి మేము మాట్లాడే. అంటే అరే ఇల్లు మాక్సిమం ఎలా ఉంటది అంటే షెకావత్ బ్లాస్ట్ చేస్తారు కదా, బ్లాస్ట్ చేసిన దగ్గర పుష్ప మీద నెట్టేస్తాడు. ఎందుకని వాళ్ళ అన్న వాళ్ళ మీద పగతో చిన్నప్పటి నుంచి పుష్ప నెట్టేస్తాడు. పుష్ప అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు అది వేరీస్ పుష్ప అని వస్తుంది. దట్ ఈస్ హౌ యూ విల్ గెట్ వేరీస్ పుష్పపురం.
అవునా? నా బాబాయ్, అట్లా నేను పుష్ప 2 స్టోరీ అనుకున్నా కదా, వేరే పుష్ప 3 స్టోరీ కూడా నారాది. యాక్చువల్ వావ్! అది పుష్ప 2 స్టోరీ, అక్కడ స్పేస్ లేదు కానీ త్రివిక్రమ్ గారి చేత స్పేస్ క్రియేట్ చేయించారు. సుకుమార్ అప్పుడు పుష్ప 2 శ్రీకరం వచ్చింది కదా. అక్కడ. యూర్ ఈవెన్ లేదు డైరెక్ట్. లేదు స్పేస్ క్రియేటింగ్ త్రివిక్రమ్ గారు వచ్చారు. డైరెక్ట్ చేసింది సుకుమార్, బట్ స్పేస్ ఇచ్చింది త్రివిక్రమ్ గారు అక్కడ. పుష్ప 3 ఎప్పుడు వచ్చినా 2000 crores ఈజీ కొడుతుంది, నో డౌట్ అబౌట్. అది ఎట్లుంటుంది అది వేరే విషయం కానీ. అదే రెవెన్యూ బట్ బట్ సినిమా అవసరమా అంటే ఎవరికి అవసరం లేదు. కానీ మీ థాట్స్ ఇన్ కామెంట్స్ చెప్పండి. ఇది నేను ఇట్లా అన్ఎడిటెడ్ వర్షన్ పెడుతుంది దీన్ని బయట. మీ థాట్స్ ఇన్ కామెంట్స్ చెప్పండి. అరే ఛానల్ మింగిపోద్దురా.